అమ్మో పిల్లగా మరి మూడు మూల కాడికి వచ్చింది కథ అయిపోయిందా? వేసినావా? ఆమెకే వేసినావా ఇంకోళ్ళకన్నా మళ్ళా? ఆమెకే వేసింది. అమ్మా చూసిన ఆరుల్లో శేఖర్ అందుకనే మొత్తం అటే పోతుంది కోయిలాగా జానపదందికే పోతుంది. సరే యాకన్నా ఇప్పుడు నువ్వు చాలా పాటలు పాడుతున్నావు, ఇవాళ వందలాది వేలాది వేదికల మీద పాటలు పాడినావు. ఎట్లా ఉంది ఒక కళాకారుని బతుకు? స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్ళు కావస్తుంది, కళాకారుల బతుకు ఎట్లా ఉంది అంటే గోరెటెంకన్నా 30-40 ఏళ్ళ కింద రాసిండు అనుకుంటా. ఏమి మారేనురా వెలివాడ పేదలం బతుకులెందుకు హీనంగున్నయిరా అంటే ఒక 30-40 ఏళ్ళ కిందనే ఈ పాట గోరెటెంకన్న రాసి ఉంటే నేటికి 79 స్వతంత్ర దినోత్సవం అంటే దాదాపుగా 40 ఏళ్ళ కింద అంటే 40 స్వతంత్రం వచ్చి ఒక 40 సంవత్సరాల కిందనే రాసినట్టుగా. అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు, ఏం మార్పు లేదు కూడా, అంతేనా కదా? ఎందుకంటే ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరా. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరా. ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చున్నది, ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది, పెంట దిప్పాలంచున వెలసీనా నా పేద వల్ల కంటి నిండా శోకమున్నదిరా. ఏమి మారేరా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరో. తిండి పుష్టి లేక పెదవులు ఎండి పగిలి తెల్లగున్నయి, నూనె లేక రెట్టిరెట్టికలు నారపోసల తీరుగున్నయి, నంజు రోగం వచ్చిన పిల్లలు పేదవాడాలెల్లా నవ్వుకుంటా గోసాదిస్తరురా. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరా. 120 మందికి నిజమే ఇస్తారంట పక్కా ఇల్లు, కట్టుకున్న ఇళ్లకు వాళ్ళు పెట్టుకోలే కిటికీ తలుపులు, పాతగోనే సంచులు దుఃఖీరా. నా పేదల ఇళ్లకు పైపరలా పట్టాలంటారా. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరా. పల్లెమూల మెతుకులు ఉంటే ఎల్ఐసి వీళ్ళకు అవసరం ఉండదు, జాతీయ బ్యాంకులల్లా ఖాతా ఏమి వీళ్ళకుండదు, ప్రాణమెల్లి పోతా ఉంటే పసి పిల్లలకు పాదాపుల వర్ణం చెప్పుతారో. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరా. అంగారక జాము మీద అడుగు పెడుతుందంట మనిషి, చంద్రమండలము మీద ఇందు హోటలు కడుతుందంట, తిండి పుష్టి బట్టకు గానక నా పేద వాళ్ళు కంట నీరు పెట్టుతున్నారు. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నయిరా. బతుకులెందుకు హీనంగున్నయిరా. బతుకులెందుకు హీనంగున్నయిరా. నిజమే తాత,
పేదోడు ఇంకా దరిద్రుడు అయిపోతుండు, బలిసినోడేమో ఇంకా కుబేరుడు అయిపోతుండు అనేది ఇది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఇవాళ చంద్రమండలంలో తావు కొనుక్కుంటుండు, జాగ కొనుక్కుంటుండు. అంటే ఇంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికి కూడా పేదోడు గూడు లేని పరిస్థితి. గాలినే గోడగా, మేఘాలే మేడగా, నేలమ్మ ఒడిలోన గూడేసుకొని సంసారం చేస్తున్న పేదోళ్ళు ఇంకా కూడా వలసవాదులు చాలామంది ఉన్నారు, ఇంకా కూడా ఉన్నారు. ఇక వాళ్ళు ఊరు పొలిమేర దాటితే అబ్రే కవర్లే వాళ్ళకు ఇంకో ఊళ్ళే ఇల్లు. ఇప్పటికి కూడా మరి ఈ సంచార జీవితాల బతుకులు మారాలే. వాటిని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా. నిజంగా కూడా యాకన్నా నువ్వు అద్భుతమైన పాట పాడినవు. మళ్ళొకసారి పేదోళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు ఇలా యావత్ దేశానికి తెలియజేసినవు. మరి ఇప్పటికైనా మార్పు రావాలి. రెక్కాడితే కానీ డొక్క నిండని బతుకులు అన్నట్టు ఇంకా పేదోడు పాపం ఇంకా నిరుపేదోడై దరిద్రుడై కుప్పగూల కాడికి వచ్చింది కథ. నిజంగా కూడా వ్యవస్థలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఇకపోతే ఈ కోయిలాగా మరి